హే లాక్డౌన్ లో ఫ్యామ్ అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈ ఇయర్ సంక్రాంతికి అంటే 2024 సంక్రాంతికి మేము హాలిడేస్ ని కొద్దిగా యూటిలైజ్ చేయాలనుకున్నాము. సో సంక్రాంతి హాలిడేస్ కి మేమైతే చిన్న ట్రిప్, వెరీ స్మాల్ 2 days ట్రిప్ అయితే వెళ్ళాము. సో ఆ ట్రిప్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాము అవన్నీ ఈ వ్లాగ్ లో ఉంటాయి. సో మేక్ ష్యూర్ లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి ప్లేసెస్ కి అయితే వెళ్ళాము, బాగా ఎంజాయ్ చేసాము. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ వ్లాగ్ ఉండబోతుంది. సో ఫుల్ వరకు చూడండి. సో మా జర్నీ అయితే కార్ లో స్టార్ట్ చేసాము. కార్ లో వెళ్ళాము 2 days ట్రిప్ కి, రోడ్ ట్రిప్ అన్నమాట. సో కార్ లో స్టార్ట్ అయ్యాము, ఈవినింగ్ స్టార్ట్ అయ్యి నైట్ కి అయితే రీచ్ అయ్యాము. అండ్ ఈ మేము కార్ లో చేసిన ఫన్ ఇదంతా. సో ఆవిష్ తోని మేము హైదరాబాద్ వెళ్ళాము. అప్పుడు 1 year ఉన్నప్పుడు. మళ్ళీ ఆ తర్వాత ఇదే వాడితో వెళ్ళిన రోడ్ ట్రిప్ అన్నమాట. డాడీ ఇంటికి వచ్చి సంక్రాంతి పిలుపు చేశారు. సో అప్పుడు తీసాను ఈ వీడియో. ఈ ప్లేస్ ఏంటంటే అనకాపల్లి దగ్గర ఉన్న ఒక టీ టైమ్ అన్నమాట. సో మేము ఎప్పుడు ఎక్కడ లాంగ్ డిస్టెన్స్ కి ఇటువైపు వెళ్ళినా కూడా మోస్ట్ ఆఫ్ ది టైం ఇక్కడ ఆగి ఫ్రెష్ అప్ అయ్యి మేము వెళ్తాము. ఎందుకు అంటే ఇక్కడ నుంచి సిటీ నుంచి అవుట్స్కర్ట్స్ కి వెళ్ళడానికి మనకి ఎలాగో టైం పడుతుంది కాబట్టి సో ఇక్కడ ఒక 5 minutes బ్రేక్ అన్నమాట. బ్రేక్ తీసుకొని వెళ్తాం. కానీ మేము ఇక్కడ డిన్నర్ టైం కి రీచ్ అయ్యాం కాబట్టి ఇక్కడే డిన్నర్ చేసేసాం. సో దట్ బయట స్క్రీన్ అన్ని ఉన్నాయని. సో ఈ బయట అవుట్డోర్ స్క్రీన్ చూసి ఆవిష్ అయితే చాలా ఎక్సైట్ అయ్యాడు. ఇంత బిగ్ స్క్రీన్ లోని వాటి సాంగ్స్ చూడడం రీసెంట్ టైమ్స్ లోని ఇదే అన్నమాట. సో చాలా ఎక్సైట్ అయ్యి అక్కడే డిన్నర్ చేసేసాం. ఇంకా హే గైస్, మేమైతే రాజమండ్రి రీచ్ అయిపోయాం. ఎలాగమ్మా హే గైస్ అను చెప్పు. సో నైట్ ఇక్కడ స్టే చేసి మార్నింగ్ తొందరగా రెడీ అయిపోయి వెళ్ళాలి. సో మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటో రేపు మార్నింగ్ మీకు చూపిస్తాను. నేను కూడా కొంచెం ఎక్సైటెడ్, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ అవ్వలేదు. ఇప్పుడు యాజ్ అ ఫ్యామిలీగా మేము వెళ్తున్నాము. సో ఆవిష్ ఆఫ్టర్ లాంగ్ టైం మేము ఆవిష్తో కలిసి ఒక ట్రిప్ వెళ్తున్నాము. హే గైస్, గుడ్ మార్నింగ్. సో టైం అయిపోతుంది, మనం ఇప్పుడు బోటింగ్ కి వెళ్తున్నాము. సో పాపికొండలు అవి తిరగడానికి ఈ రోజు ఈవినింగ్ వరకు ప్లాన్ చేసుకున్నాము. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో ఏంటి. ప్లాన్ అనుకున్నప్పుడే నేను ఒకసారి గూగుల్లోని చూసాను అసలు ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అని. సో అక్కడ నాకు ఒక ఫోన్ నంబర్ దొరికింది, ఒక ట్రావెల్స్ వాళ్ళది. వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళైతే ప్లాన్ అంతా చెప్పారు, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి ఏం చేయాలి అని. సో అక్కడ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫ్రమ్ బ్రేక్ఫాస్ట్ టు ఈవినింగ్ స్నాక్స్ వరకు వాళ్ళు బోట్ లోనే ప్రొవైడ్ చేస్తారు. కానీ మేము కొంచెం బ్రేక్ఫాస్ట్ ముందే తినేసి వెళ్ళాము. సో దట్ రీచ్ అయిన టైంకి మాకు ఆకలి లేకుండా ఉండాలి అని. ఆన్ ది వేలో మాకు బ్యూటిఫుల్ ఎలిఫెంట్ కనిపించింది, చాలా పెద్దది. అండ్ ఇంత దగ్గర నుంచి చూడడం నేను ఇది సెకండ్ టైం. ఆల్రెడీ నేను ఒకసారి ఒక టూర్ వెళ్ళినప్పుడు అక్కడ చూసాను, తర్వాత ఇదే చూడడం. సో ఇంకా ఆవిష్కి బ్లెస్సింగ్స్ ఇప్పించి ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. సో దానికి మనం వెళ్ళబోయే బోట్ కి పర్ హెడ్ 1025 రూపీస్ అయితే పడింది. ఎందుకు అంటే యాక్చువల్ గా అయితే 1250 రూపీస్ వాళ్ళు రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి పికప్ చేసుకొని వాళ్ళు పికప్ పాయింట్ వరకు తీసుకెళ్తారనమాట. సో అక్కడి వరకు తీసుకెళ్లిన తర్వాత బోట్ ఎక్కిస్తారు. అలా కావాలంటే 1250 రూపీస్, లేదు అంటే మేము మా కార్లో వెళ్ళాము కాబట్టి మాకు 1025 రూపీస్ తీసుకున్నారు. సో అక్కడ దూరంగా మీకు ఒక విలేజ్ కనిపించింది కదా, అది ఇప్పుడైతే ఫుల్ గా మునిగిపోయింది. ఒకప్పుడైతే విలేజెస్ ఉండేవంట. సో ఇలాగా పాపికొండలు చుట్టుపక్కల కూడా చాలా విలేజెస్ ఉండేవి. కానీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇంకా డ్యామ్ పెట్టిన తర్వాత అవి మునిగిపోతున్నాయని చెప్పేసి అవైతే తీసేశారంట. అవన్నీ ఖాళీ చేయించి వాళ్ళకి వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేయించారు. సో ఇలా బోట్ లోని చిన్న చిన్న యాక్టివిటీస్ అండ్ డాన్సెస్ లాగా చేయించారు. సో ఈ బోట్ అనే కాదు, ఏ బోట్ లో అయినా కూడా ఇలాంటి యాక్టివిటీస్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనం టోటల్ గా 7 hours ప్లస్ మనం ఆ బోట్ లో ఉండాలి. సో అందరికి బోర్ కొట్టకుండా ఉండడానికి ఇలాంటివి అయితే పెట్టారు. సో ఫస్ట్ చిన్నపిల్లల చేత డాన్స్ చేయించారు, తర్వాత మమ్మల్ని స్టేజ్ మీదకు పిలిపించి మాతో కూడా చేయించారు. మా లైఫ్ లో మాకు ఇదైతే చాలా బెస్ట్ మెమొరీ. ఎందుకంటే ఇలా
వాటర్లో బోట్లో డాన్స్ చేయడం అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సో మాకైతే చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ నాకు యాజ్ అ డాన్స్ లవర్ నాకైతే చాలా చాలా స్పెషల్గా అనిపించింది. ఇలాగా స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత వాళ్ళు ఆపోజిట్ లో డాన్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి చూసి మనం కాపీ చేసి డాన్స్ చేయడమే. సో మేము ఫుల్ సాంగ్ చేసాము అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫుల్ సాంగ్ అయితే చేసామని. సో మోస్ట్ ఆఫ్ ది సాంగ్ నేను ఇక్కడ పెట్టాను, ఎందుకంటే లైఫ్లోనే ఎప్పటికైనా మాకు ఇది మెమొరీ. సో ఎప్పటికైనా ఈ వీడియోలో మేము చూసుకున్నప్పుడు ఈ మెమొరీస్ అన్ని గుర్తు తెచ్చుకోవాలి అని నేను ఆల్మోస్ట్ ఫుల్ సాంగ్ అయితే పెట్టాను. వాళ్ళకి ఇది డైలీ జాబ్. సో వాళ్ళు ప్రిపేర్ చేసిన సాంగ్స్ అన్ని చాలా క్యాచీగా చాలా బాగున్నాయి. సో మాకనే కాదు, ఇలా కపుల్స్ అనే కాదు, సో పెద్దవాళ్ళకి, చిన్న పిల్లలకి, ఫాదర్స్ కి, గ్రాండ్ పేరెంట్స్ కి, మొత్తం అందరికి స్టేజ్ మీదకి పిలిపించి డాన్స్ అయితే చేపించారు. సో నెక్స్ట్ మా డాడీ కూడా వెళ్ళారు, మా మమ్మీ కూడా వెళ్ళారు. సో ఇలా అందరి చేత చేపించారు, చాలా బాగా అనిపించింది. ఇంకా చిన్న చిన్న స్కిట్స్ లాగా వాళ్ళ డాన్సెస్, సోలో డాన్సెస్ వాళ్ళు కూడా వేశారు, చాలా బాగా చేశారు. నాకు డాన్స్ మీద ఇంత ఇంట్రెస్ట్, ఇంత ఇష్టం ఎందుకు అంటే మా మమ్మీకి, మా డాడీకి ఇద్దరికి చాలా ఇష్టం. అలా అని మా తమ్ముడికి ఇష్టం ఉండదు, నాకే చాలా ఇష్టం. సో మా డాడీ డాన్స్ ఎలా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు కదా. చిన్నప్పుడు అయితే నేను డాడీ కలిసి చాలా డాన్సెస్, ఇంకా స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా చేశాము అండ్ కొన్ని షోస్ కూడా చేశాము, ర్యాంప్ వాక్స్ అవి కూడా చేశాము, ఫాదర్స్ డే ఈవెంట్స్ కూడా చేశాము. సో లేడీస్ వాళ్ళు కొన్ని మందిని పిక్ చేశారు, అంటే ఆల్మోస్ట్ అందరినీ పిక్ చేశారు అనుకోండి. లేడీస్ కి పిక్ చేసి ఇలా ర్యాంప్ వాక్ అండ్ కొంచెం చిన్న చిన్న డాన్స్ స్టెప్స్ ఇవి కూడా చేపించారు. యాక్చువల్గా ఇప్పుడు వింటర్ కాబట్టి ఇప్పుడు చాలా బాగుంది. అండ్ మేము వెళ్ళిన ఆఫ్టర్నూన్ వరకు కూడా ఇలా పొగమంచు, మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత పొగమంచు ఉందో. సో ఫస్ట్ వెళ్ళేటప్పుడు అయితే మాకు డ్యామ్ కానీ ఇంకా కొన్ని విలేజెస్ అయితే అసలు కనిపించలేదు. రిటర్న్ వచ్చినప్పుడు ఆఫ్టర్నూన్ అలా అయినప్పుడు మాకైతే కనిపించింది. రిటర్న్ అని ఎందుకు అంటున్నానంటే మధ్యలోని ఒక స్టాప్ పాయింట్ అయితే ఉంటుంది, ఒక విలేజ్ దగ్గర అయితే ఆపుతారు. సో అక్కడ స్టాప్ పాయింట్ ఉంటుంది, 1 hour బ్రేక్ ఉంటుంది. సో మనం వెళ్ళి అక్కడ తిరిగేసి రావడమే. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అలాగా ఆపోజిట్ లో పర్సన్ డాన్స్ చేస్తూ ఉంటారు, డాన్సర్. మనం వాళ్ళకి చూసి కాపీ చేసి డాన్స్ చేయాలి. ప్రతి ఒక్క లైఫ్ లోనే ఇది ఒక మెమొరీగా ఉండిపోతుంది. అండ్ ఎస్పెషల్లీ మీరు వింటర్స్ లో వెళ్ళండి, సమ్మర్స్ లో అయితే కొద్దిగా కష్టం ఉండొచ్చు, ఎందుకంటే కొద్దిగా వేడిగా ఉంటది కదా. అండ్ కిందన ఫ్లోర్ అంటే యాక్చువల్ గా ఈ బోట్ అనేది 2 floors ఉంటుంది. పై ఫ్లోర్ లోనే ఇలా ఓపెన్ లో ఉంటుంది, కిందనేమో ఏసీ ఉంటుంది. ఆఫ్టర్ కోవిడ్ వాళ్ళకి కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మార్చారంట. సో ఈ కెపాసిటీ అంటే ఈ బోట్కు ఉన్న కెపాసిటీ కంట 50% లోనే వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఒకప్పుడు కిందన పైన 2 ఫుల్ చేసి తీసుకెళ్లేవారంట. సో ఆఫ్టర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ సో మెనీ ఇన్సిడెంట్స్ ఇలా అయితే మార్చారు. ఇదే ఆ స్టాప్ పాయింట్. మీకు చెప్పాను కదా 1 stop ఉంటుంది అని, ఇదే ఆ స్టాప్ పాయింట్. ఇక్కడ కూడా ఎందుకు ఉంటుంది అంటే ఆ లోపల ఒక శివాలయం అయితే ఉంది. ఇదొక విలేజ్ అంటే ఒక ఐలాండ్ లాగా, పాపికొండలు దాటి వస్తే ఇదొక ఐలాండ్ అన్నమాట. సో ఇక్కడైతే శివాలయం ఉంటుంది, ఇక్కడైతే స్టాప్ చేస్తారు. అండ్ ఇక్కడ బ్యాంబూ అనేది చాలా ఫేమస్. ఇలా టాయ్స్ అండ్ డెకరేషన్ ఐటమ్స్ అయితే అక్కడ అమ్ముతారు. అండ్ అక్కడ ఏంటంటే స్పెషాలిటీ, అన్ని షాప్స్ లో ఆల్మోస్ట్ ఆల్ షాప్స్ లోని సేమ్ రేట్ ఉంటుంది. వాళ్ళు ఒక రేట్ ఫిక్స్ చేసుకుంటారంట, ఒక ఐటమ్ కి ఏ రేట్ పెట్టాలి అని. అదే ఐటమ్ అదే రేట్ కి అమ్ముతారు. అండ్ కొంచెం స్నాక్స్ అవి కూడా అక్కడ ఉన్నాయి. అండ్ ఐ వండర్ అక్కడ కూడా కరెంట్ అండ్ అక్కడ కూడా
వాటర్ సప్లై, ఇవన్నీ అసలు వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటారు ఏంటి అనేది. అండ్ అక్కడ టూరిస్ట్ వస్తారు కదా, సో వాళ్ళకి ఫుడ్ అంటే స్నాక్స్ అన్నమాట, చిన్న చిన్న స్నాక్స్ అండ్ డ్రింక్స్ కూడా అక్కడ అమ్ముతున్నారు. విలేజ్ అంతా కూడా ఒక సేమ్ థీమ్ లో కనిపించింది నాకైతే. ఇలా అంటే అది సిమెంట్ అని చెప్పలేను, సమ్ వుడ్ మట్టితో చేసినట్టు హౌసెస్ అయితే ఉన్నాయి. ఇలా వెళ్తూ ఉంటే ఒక 2 minutes వాక్ లోనే మనకి శివాలయం అనేది కనిపిస్తుంది. సో దారిలో మనం ఏదో కావాలనుకుంటే అది కొనుక్కొని తినేసి వాళ్ళకి కూడా హెల్ప్ చేసినట్టు ఉంటది కదా, సో అలాగా తినేసి వెళ్తే బాగుంటుంది. అండ్ ఇదే శివాలయం. మేమైతే లోపలికి వెళ్ళలేదు, ఆవిష్ ఏడుస్తున్నాడు అని చెప్పి. అండ్ శివాలయం బయటే ఒక చిన్న వాటర్ ఫాల్ కాదు, వాటర్ ఫ్లో అన్నమాట. చిన్న వాటర్ ఫ్లో మీకు అక్కడ కింద కనిపిస్తుంది కదా, ఆ వాటర్ ఫ్లో అనేది ఉంది. ప్లేస్ కి రాకముందే బోట్ లోని గైడ్ మాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ చెప్పారు, రూల్స్ ఆఫ్ ది టెంపుల్. సో ఈ టెంపుల్ కి వెళ్లే ముందు నాన్ వెజ్ అయితే తినకూడదు, తిన్న వాళ్ళు టెంపుల్ కి నాట్ అలౌడ్. బోట్ వాళ్ళు మనకి వెజ్ మీల్స్ ప్రొవైడ్ చేస్తారు, బోట్ లో ఉన్నవన్నీ వెజ్జే. మనకు కావాలి నాన్ వెజ్ అనుకుంటే వాళ్ళకి ముందే ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు నాన్ వెజ్ అనేది ప్రిపేర్ చేసి తీసుకొస్తారు. ఇవి పాపికొండలు. ఇందాక మంచుతో కలిసిపోయాయని వీడియో తీయలేదు, రిటర్న్ వచ్చినప్పుడు వీడియో తీసాను. ఇవే పాపికొండలు. సో ఈ కొండల దగ్గరే రిసార్ట్స్ అనేవి ఒకప్పుడు ఉండేవంట. ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ ఆ రిసార్ట్స్ అన్ని క్లోజ్ చేసేసారు. సో ఇప్పుడు రిసార్ట్ ఏం లేదు, జస్ట్ మనం వెళ్ళడం, ఆ శివాలయం వరకు వెళ్ళి అక్కడ 1 point ఆగడం, మళ్ళీ రిటర్న్ మన ప్లేస్ కి ఏదైతే మనం స్టార్ట్ అయ్యామో అక్కడికి రావడం, ఇదే అయితే ఉంది ఇప్పుడైతే. రిటర్న్ వచ్చేసి మా కార్ కలెక్ట్ చేసుకొని మేమైతే మారేడుమిల్లి వెళ్ళాము. ఎందుకు అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ అరకు లాంటి ప్లేసే అన్నమాట. సో చిల్డ్ ప్లేస్. మేము యాక్చువల్లీ ఎక్కువ దూరం వెళ్ళడానికి మాకు టైం లేదని చెప్పి మేము దగ్గర ఉన్న ప్లేసెస్ అయితే చూస్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి మేము ఒక 3 hours జర్నీ చేసి మారేడుమిల్లి రీచ్ అయ్యాము. ఇది నాకు సేమ్ అరకు లాగే అనిపించింది, కానీ మోర్ బ్యూటిఫుల్ దెన్ అరకు అనిపించింది. ప్లేస్ అయితే చాలా బాగుంది. సో మా రూమ్ ఇది. మా రూమ్ నుంచి మేము క్యాంప్ ఫైర్ చెప్పాము, క్యాంప్ ఫైర్ కి వెళ్తున్నా ఇదైతే. సో మేము తీసుకున్న రూమ్ అయితే హాస్పిటాలిటీ చాలా 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 బాగుంది. సో మీకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఏ రిసార్ట్ లో మేము స్టే చేసాము, ఆ రూమ్ డీటెయిల్స్, ఫోన్ నంబర్, ఎవ్రీథింగ్. సో క్యాంప్ ఫైర్ అయితే అరేంజ్ చేయమన్నామని క్యాంప్ ఫైర్ అరేంజ్ చేశారు. ఆవిష్కి చాలా నచ్చింది, ఎందుకంటే ఈ కూల్ ప్లేస్ లోని హాట్ క్యాంప్ ఫైర్ చాలా బాగుంది విత్ మ్యూజిక్. మేము మ్యూజిక్ పెట్టుకున్నాం అక్కడ. ఇలాగే మాతో పాటు ఎవరైతే స్టే చేశారో అంటే పక్క రూమ్స్ వాళ్ళు కూడా ఇలా క్యాంప్ ఫైర్ పెట్టారు. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యాంప్ ఫైర్ అదే టైంకి రావాలి అని పెట్టకుండా ఎవరు ఇండివిజువల్ గా ఏ టైంకి చెప్తే ఆ టైంలోనే అరేంజ్ చేసి ఒక పర్సన్ అయితే మనతో ఉంటున్నారు హెల్ప్ చేయడానికి. సో వాళ్ళు వచ్చి హెల్ప్ చేయడం అండ్ ఏమేం కావాలో అవన్నీ కూడా హాస్పిటాలిటీ అయితే నాకు చాలా 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 నచ్చింది. నేను ఆవిష్కి తీసుకెళ్ళాను కాబట్టి వాడి ఫుడ్ కానీ వాడి మిల్క్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు హాస్పిటాలిటీలో చాలా బ్యూటిఫుల్ గా మాకు సర్వ్ చేశారు. మారేడుమిల్లి దగ్గర నుంచి కూడా ఒక 2-3 ప్లేసెస్ అయితే ఉన్నాయి. Hey guys, good morning from Maredmalli. నైట్ ఇంకా క్యాంప్ ఫైర్ అండ్ వెళ్ళి పడుకొని అన్ప్యాకింగ్ చేసుకొని పడుకునే టైంకి చాలా లేట్ అయింది, ఒక 1 అలా అయిపోయింది. అండ్ మేమైతే మార్నింగ్ ఎర్లీగా లెగిసి ఒక వాక్కి అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ అస్సలు కుదరలేదు. చాలా నిద్ర వచ్చింది, వెరీ టైర్డ్ యాక్చువల్లీ ఫ్రమ్ 2 days. అందుకనే మేము లేట్గా లేచాము. ఇది ఆల్మోస్ట్ 8:30 ఆ టైంకి. ఈ టైంలో కూడా చాలా చిల్డ్గా మంచి పొగమంచు చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపించింది. ఇంకా ఎర్లీగా లెగ్స్ ఉంటే ఇంకా బ్యూటిఫుల్ గా కనిపించింది ఉండేది. సో ఆవిష్కి తీసుకెళ్లాము ఒక చిన్న వాక్ లోనే. వాడు షాప్స్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసేసారు, ఎక్కడ టాయ్స్ ఉన్నాయి ఏంటి అన్ని చూసేసాడు. ఇక్కడ టాయ్స్ షాప్ ఉందని తీసుకెళ్లాడు. యాక్చువల్ గా చాలా పొలైట్ గా అడుగుతాడు, అంత పేచి పెట్టి నాకు ఇది కావాలి అలాగేం అడగడు. వాడు చాలా పొలైట్ గానే అడుగుతాడు. సో వాడు అడిగిన స్టైల్ కి మనకి ఏదైనా కొనేసి ఇచ్చేయాలనిపిస్తుంది. సో ఇక్కడైతే టాయ్స్ సెలెక్షన్ చేస్తున్నాడు, ఇది కావాలి అది కావాలి అది కావాలి. మొత్తానికైతే ఒకటి కొనుక్కున్నాడు. ఏది ఎస్ చెప్పు కన్నా, అమ్మకి ఎస్ చెప్పు. ఎస్ పెట్టమ్మా, చెయ్యమ్మా. మళ్ళీ మళ్ళీ ఎస్.
వాక్లోనే మేము బ్రేక్ఫాస్ట్, టీ, కాఫీ అన్నీ ఖతం చేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయి ఫ్రెషన్ అప్ అయిపోయాము. సో మేము ఉండే ప్లేస్ దగ్గరలోనే ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది. ఆ వాటర్ ఫాల్కి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. ఎంట్రన్స్ లోనే నాకు చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. ఎక్కడో డార్జిలింగ్, మనాలి, ఊటీ అలా వెళ్ళిన ప్లేస్ అనిపించింది. లైక్ బ్యూటిఫుల్ ట్రీస్, ప్లాంట్స్ చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అండ్ కొంచెం ఇలా వాక్ వెళ్తే ఒక 5 to 10 minutes వాక్ లోని మనకు వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. సో మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి అలా వెళ్తే జలతరంగని వాటర్ ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు వెళ్తాం లోపలికి. పాపికొండ అంటే ఆ హిల్స్ అన్ని ఇక్కడ కనెక్టింగ్ అనుకుంటా. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కిడ్స్ ఉన్నారని వాళ్ళందరికీ చూసి చాలా ఎగ్జైట్ అయిపోయి అటు ఇటు పరిగెట్టేస్తున్నాడు. కానీ మనం వెళ్లాల్సిందే అటువైపు అని చెప్తున్నారు మిస్టరే. అయితే 2-3 years లో ఇంకా డెవలప్ అవుతుంది. మేము వచ్చిన ఆన్ ది వేలో చాలా చాలా కొత్త రిసార్ట్స్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుండగా మేము చూసాము. చాలా కొత్తవి అవుతున్నాయి. ఇంకా బ్యూటిఫుల్ గా టూరిజం కి ఇంకా కంఫర్టబుల్ గా ఉండేలాగా డెవలప్ అవుతుంది ఇంకో 2-3 years లోని ఈ ప్లేస్ అయితే. చూసుకోండి, నేను చూస్తాను కిందకి. ఇద్దరం కలిసి అలాగా దొర్లుకుంటూ వెళ్ళిపోతామేమో. సో చూడండి, బ్యూటిఫుల్ వ్యూ. ప్లేస్ కి వెళ్తే మాత్రం హెవీ బ్యాగ్స్ కానీ హీల్స్ కానీ ఇవి అవాయిడ్ చేయండి. అసలు వేసుకోవద్దు. చాలా కష్టం. కొంచెం వాక్ అయితే కొద్ది కష్టంగా ఉంటది. ఒక పాయింట్ వరకు మనం బాగానే వెళ్ళిపోతాము. అక్కడ నుంచి మనం వాటర్ ఫాల్ వరకు వెళ్ళాలి అనుకుంటే కొంచెం రాక్స్ మీద వెళ్లాల్సి వస్తుంది. సో హీల్స్ వేసుకొని అండ్ హెవీ బ్యాగ్స్ పట్టుకొని అయితే అస్సలు నడవలేము. సో అది అవాయిడ్ చేస్తే బెటర్. ఇలా ట్రీస్ అన్నిటికీ చిన్న పేర్లు, కొత్త పేర్లు, ఐ మీన్ సైంటిఫిక్ వర్డ్స్ అనుకుంటా, సైంటిఫిక్ నేమ్స్ అవన్నీ పెట్టారు. మేము వెళ్ళినప్పుడు వాష్రూమ్స్ అండర్ రెనోవేషన్ లో ఉన్నాయి. సో అక్కడ ఎవరైనా స్నానం చేస్తే వాష్రూమ్స్ అక్కడ లేవు డ్రెస్ చేంజింగ్ కి. అందుకని ఒక పక్కకి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ లాగా చిన్న క్లాత్ తోని ఒక రూమ్ అయితే కట్టారు. అక్కడికి వెళ్ళి మనం డ్రెస్ చేంజ్ చేసుకోవాలి ఇన్ కేస్ మనం వాటర్ లోని తడవాలనుకుంటే. కష్టపడి వాక్ చేసి అలిసిపోయి వచ్చింది ఈ వాటర్ ఫాల్ కోసమే. ఈ బ్రిడ్జ్ వరకు బానే ఉంది. బ్రిడ్జ్ దాటిన తర్వాత మొత్తం స్టీప్ రాక్స్ ఉన్నాయి. సో కొద్ది కష్టంగా వెళ్ళాలి. నేను ఆవిష్కి తీసుకెళ్ళాం కదా, కొంచెం టెన్షన్ పడ్డా ఎలా నడుస్తాడు ఏంటి అని. ఒక్క దగ్గర కూడా ఎత్తుకోమని అడగలేదు. వాడి మట్టుకు వాడే నడిచాడు అక్కడ వెళ్ళినంత వరకు. అక్కడికి రీచ్ అయ్యాము. మేము పై వరకు అయితే ఎక్కలేదు. ఒక పాయింట్ లోనే ఆగిపోయాము. పై వరకు వెళ్ళలేము అని చెప్పి నేనైతే వద్దని చెప్పేసా, నాకు ఇష్టం లేదు అని. ఒక పాయింట్ వరకు ఆగేసి అక్కడే ఫొటోస్, వీడియోస్ కొన్ని క్లిక్ చేసుకొని, ఫొటోస్, వీడియోస్ అన్ని ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఏమో డిస్క్రిప్షన్ లో ఉంటాయి. హే గైస్, ఇప్పుడు మాది వాటర్ ఫాల్ అయిపోయింది. పదండి రెడీ. వాటర్ ఫాల్ అయితే అయిపోయింది. వాటర్ ఫాల్ అంతా మీరు చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా వెళ్ళండి, కానీ కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. సో యాక్చువల్ గా ఏమైందంటే మేము ఇంకా ఫోటో తీసుకుందామని అక్కడ కూర్చున్నాము. జస్ట్ అప్పుడే ఒక 4-5 పీపుల్ అనుకుంటా వాళ్ళు వచ్చారు. అందులో ఒక అతను జస్ట్ అలా స్లిప్ అయిపోయి మా కళ్ళ ముందే కింద పడిపోయారు. సో అది లైవ్ లో చూసాను కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడికి వస్తే మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ ఫొటోస్ కదా, ఇక్కడ వ్యూ బాగుంది, అక్కడ వ్యూ బాగుందని ఇది ఎక్కుతా అది ఎక్కుతా అని చేయొద్దు. చాలా స్టీప్ గా ఉన్నాయి రాక్స్ అయితే. నేను వెళ్ళడం వెళ్ళిపోయాం, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే నాకు స్వెట్ వచ్చేసింది ఇంత కూల్ క్లైమేట్ లో. అంటే మీరు ఆలోచించండి నాకు ఎంత భయం వేసిందా అని వెళ్ళేటప్పుడు. సో మేమైతే మా రిసార్ట్ కి వచ్చేసాం. రెడీ అయ్యాక మళ్ళీ కలుద్దాం. వచ్చినప్పటికి లేట్ అయిపోయిందని మీకు రూమ్ అయితే చూపించలేదు, డార్క్ లో ఏం కనిపించదు అని. సో మేమైతే డబుల్ కాట్ రూమ్ తీసుకున్నాము. ఇలా డబుల్ కాట్ రూమ్స్ కూడా అక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇప్పుడే కన్స్ట్రక్షన్ అయ్యిందంట. ఒక 3-4 months బ్యాకే ఇదైతే రెనోవేట్ కన్స్ట్రక్షన్ అయ్యి ఓపెన్ చేశారు. ముందున ఇంకో రిసార్ట్, దీనికి ఎక్స్టెన్షన్ ఉంది. అవి ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ ఈ ఎక్స్టెన్షన్ అనేది రీసెంట్ టైమ్స్ లోనే చేశారంట. సో మేము డబుల్ కాట్ రూమ్ తీసుకున్నాం, ఎందుకంటే అందరం ఒక దగ్గరే ఒక రోజైనా ఉండాలి అని.
ప్యాకింగ్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయాము. రిటర్న్లోని ఒక దగ్గర లంచ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం కాబట్టి కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. అండ్ వచ్చేటప్పుడు ఈ వ్యూ ఏం కనిపించలేదు, వెళ్ళేటప్పుడే కనిపించింది. వచ్చేటప్పటికి చీకటి అయిపోయింది కాబట్టి ఏం కనిపించలేదు. సో ఫుల్ వ్లాగ్ అంతా చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? మాకైతే బాగా అనిపించింది. 2 days ఫుల్ గా ఎంజాయ్ చేసేసాము, అలిసిపోయాము. సో అండ్ ఈ 2024 మా ఫ్రెండ్స్ తో మేము స్టార్ట్ చేసాం. అండ్ ఇది ఒక ట్రిప్ అయింది. ఇంకెలాగా ఈ 2024 ఎక్కువ ట్రిప్స్ అవ్వాలి యాక్చువల్ గా అయితే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ అసలు ట్రిప్స్ కి వెళ్ళలేదు. సో ఈ ఇయర్ ట్రిప్స్ వెళ్ళలేదు, టైం సరిపోవట్లేదు. ఆవిష్ కూడా పెద్ద అవుతున్నాడు, వాడికి ఎక్కడికి తీసుకెళ్లాలంటే భయం వేస్తుంది. కానీ ఈ ట్రిప్ లో చాలా కోఆపరేట్ చేశాడు. చెప్పాలంటే అసలు పేచి పెట్టలేదు. జస్ట్ 1-2 times అది కామన్, పిల్లలు అలా చేస్తారు. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాము, హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి అండ్ ఇంకేవైతే ఉన్నాయో అన్నిటికీ. సో బోల్డ్ అంతా లవ్ ఇవ్వండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Love Be Love. Bye bye, see you in the next video.